భూబా వాళ్ళు ఉండేది ఇక్కడే రెంట్కుండేది, వాళ్ళ గ్రామం నుంచి వచ్చి ఇక్కడే రెంట్కుండే వాళ్ళు. మనకు ఒక సీసీ ఫుటేజ్ లో కూడా ఇక్కడ నుంచి ఆవును తీసుకెళ్ళినట్టుగా ఉంది. అండ్ వీళ్ళు ఒక ఆవును తీసుకెళ్లిరనే ముచ్చట తెలుస్తా ఉన్నది. ఇక్కడ నుంచే ఇల్లు వచ్చేసి ఇది, ఈ ఇల్లు వాళ్ళు రెంట్కుండేది, భూబా వాళ్ళు రెంట్కుండే ఇల్లు ఇది, లాక్ వేసారు దీనికి. కాబట్టి ఒకసారి ఇక్కడున్న సీసీ ఫుటేజ్ ఒకటి వచ్చింది మనకి దగ్గరికి. భూబాకి 45 years పైన ఉంటాయి, ఈ అబ్బాయికి 23 నుంచి 25 సంవత్సరాలు ఉంటాయి అనేది షరీఫ్ కుంటాయి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకో అబ్బాయి ఎవరైతే సుందర్ ఉన్నారో, సుందర్ కూడా యాక్చువల్లీ డిపార్ట్మెంట్ లో రైటరా లేదంటే డ్రైవర్. ఈ ఆవులు అంటే బాయిల దగ్గర కట్టేసిన ఆవులను దొంగతనాలు చేసుడు వీళ్ళందరూ కలిసి, దాంట్లో పర్సంటేజ్ ఏదైతే అన్నామో తెలుసా ఎట్లా ఏం పని చేస్తుందామే భూబా? ఏదో ఆవులు దొంగతనం చేస్తారు వీళ్ళు, ఆవులు అమ్ముకుంటారు, 2-3 ఉన్నారన్న విషయాలు తెలుస్తున్నాయి. నాగుల్ని ఎందుకు చంపారు అనుకుంటారు మీరు? ఇప్పుడు మీ ఇంటి పక్కనే కాబట్టి మీకు తెలిసి ఉంటుంది, నాగులతో కూడా మీరు మాట్లాడి ఉంటారు. మాకు అస్సలు తెలియదు. ఇందులో షరీఫ్ అనే వ్యక్తికి వచ్చేటోడు ఎప్పుడన్నా? షరీఫ్ ఇప్పుడు చంపిన వ్యక్తికి వచ్చేటోడు అని చెప్తా ఉన్నారు. కానిస్టేబుల్ వస్తాడు ఎడికి అప్పుడప్పుడు ఈడ దావతున్నా ఏదన్నా అట్లే 5 రోజులు. ఇప్పుడు షరీఫ్ మీకు తెలిసి ఎందుకు చంపారు అనుకుంటారు మీరు షరీఫ్ని? సారీ, అది అర్థం కాకనే కదండి. ఇప్పుడు లాస్ట్కు భూబా ఎవరైతే ఉన్నారో ఆమెను చంపిందే షరీఫ్, వీడికి మీ ఇంటికి వచ్చిన వ్యక్తేనని చెప్తున్నారు. నువ్వు నాకు పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వకపోతే ఈ విషయాన్ని బయట పెడతాన సందర్భంలోనే ఇది జరిగింది. ఎందుకంటే నాగుల్ని చంపాల్సినంత అవసరం లేదు, దేవుని లాంటోడని అందరు చెప్తా ఉన్నారు. నాగుల్ని చంపాల్సినంత అవసరమే ఉంది. హలో వెల్కమ్ టు E96 TV. మనం మోతే మండలంలో ఉన్నాం ఇప్పుడు. ఎవరైతే షరీఫ్ భూబా ఎవరైతే ఉందో ఆ ఇష్యూ, వాళ్ళ భూబా వాళ్ళు ఉండేది ఇక్కడే రెంట్కుండేది, వాళ్ళ గ్రామం నుంచి వచ్చి ఇక్కడే రెంట్కుండేవాళ్ళు. మనకు ఒక సీసీ ఫుటేజ్లో కూడా ఇక్కడ నుంచి ఆవును తీసుకెళ్ళినట్టుగా ఉంది. ఆవును తీసుకెళ్ళిన దాంట్లో ఎవరైతే డిపార్ట్మెంట్లో రైటర్ కమ్ అండ్ డ్రైవర్గా కూడా చేస్తున్నారని చెప్తా ఉన్నారు. మరి రైటరా డ్రైవర్ అనేది క్లారిటీ లేదు. మొత్తం మీద డిపార్ట్మెంట్ ఈ షరీఫ్ కానిస్టేబుల్ అండ్ వీళ్ళు ఒక ఆవును తీసుకెళ్ళిరనే ముచ్చట తెలుస్తూ ఉన్నది. ఇక్కడ నుంచే ఇల్లు వచ్చేసి ఇది, ఈ ఇల్లు వాళ్ళు రెంట్కుండేది, భూబా వాళ్ళు రెంట్కుండే ఇల్లు ఇది, లాక్ వేసారు దీనికి. కాబట్టి ఒకసారి ఇక్కడున్న సీసీ ఫుటేజ్ ఒకటి వచ్చింది మనకి దగ్గరికి. ఇదే ఇల్లు వాళ్ళది, కాబట్టి లాక్ వేసి ఉంది ఇది. ఒకసారి లోపల చూపించే ప్రయత్నం చేయి. ఇక ఇక్కడ నుంచే వీళ్ళని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ అంటే ఒక 1/2 kilometer 1 kilometer డిస్టెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మరి భూబా ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళకు కూడా కొంతమందికి తెలిసి నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళు చేసే దందా కావచ్చు, దీన్ని ఇప్పుడు ఇంకోలాగా వీళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకొని దీన్ని ఇంకోలాగా పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అనేది గ్రామస్తులనే వాళ్ళ అనుమానం కావచ్చు, వాళ్ళు చెప్పే విధానం వేరే ఉంది. ఇక్కడ ఇది కాదు భూబాకు అతనికి, ఎందుకంటే అతను చిన్నపిల్లోడు, భూబాకి 45 years పైన ఉంటాయి, ఈ అబ్బాయికి 23 నుంచి 25 సంవత్సరాలు ఉంటాయి అనేది షరీఫ్కు ఉంటాయి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకో అబ్బాయి ఎవరైతే సుందర్ ఉన్నారో, సుందర్ కూడా యాక్చువల్లీ డిపార్ట్మెంట్లో రైటరా లేదంటే డ్రైవరా. వీళ్ళు ఈ ఆవులకు సంబంధించిన ఏ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూ ఆ ముందు రోజు కూడా ఇక్కడ లోడింగ్ ఏదో గొర్రెల లోడింగ్ ఉంది అనే విధంగా కొంచెం పోర్ట్రేషన్ చేస్తా ఉన్నారు. అంటే ఏ విషయాన్ని కానీ డైరెక్ట్గా చెప్పరు. కాబట్టి ఈ ఆవులు అంటే బాయిల దగ్గర కట్టేసిన ఆవులను దొంగతనాలు చేసుడు వీళ్ళందరూ కలిసి, దాంట్లో పర్సంటేజ్ ఏదైతే అన్నామో అది ఈరోజు పానం మీదకి తెచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళు వాసులు చెప్పేది, వాళ్ళు మీడియా ముందుకు రాలేకపోతున్నారు, భయపడుతున్నారు, కాబట్టి మనం చూపించలేకపోతున్నాం. ఇక్కడ ఉన్న అంశం, మేజర్ అంశం ఇది షరీఫ్కి భూబాకి అక్రమ సంబంధం స్టోరీ అయితే కాదని చెప్తా ఉన్నారు. అసలు స్టోరీ ఇది. వీళ్ళ ఆవులు ఏదైతే ఉంటాయో ఆవుల దొంగతనాలు చేసుకుంటా వీళ్ళు డిసెంబర్లో నింపుకుంటా వెళ్ళిపోతారు, ఇలాంటి దందా చేస్తారా అనేది ఇక్కడ మేజర్ అంశం. దాన్ని కాస్త బయటపడితే ఇబ్బంది అయిపోతుంది, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అన్న ఉద్దేశంతో హస్బెండ్ నాగులు సంథింగ్ భూబా ఎవరైతే ఉన్నారో వీళ్ళని పొట్టన పెట్టుకోవడం జరిగింది. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, కానీ మరి వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ లాక్ వేసారు కాబట్టి ఇక్కడ ఎవరు ఉండరు. కాబట్టి ఒకసారి అమ్మ మీకు తెలుసా భూబా? తెలుసా ఎట్లా ఏం పని చేస్తుందా ఆమె భూబా? వ్యవసాయం పని చేస్తుందా? ఏదో ఆవులు దొంగతనం చేస్తారు వీళ్ళు, ఆవులు అమ్ముకుంటారు, 2-3 ఉన్నారన్న విషయాలు తెలుస్తున్నాయి. అది తెలియదు.
మీతో మాట్లాడుతుండేనా బూబా? మాట్లాడిద్ది ఎప్పుడప్పుడు పిలుచుద్ది నన్ను ఇంట్లోకి రమ్మంటది. ఎట్లుంటాడు నాగులు? ఎట్లుంటాడు? ఎట్లా అంటాడు నాగులు? నాగులు బుద్ధిమంతుడు అయ్యా, చెప్పలేను అసలు. ఎత్తి మంచి వ్యక్తి. మంచి వ్యక్తి. ఓకే. నాగుల్ని ఎందుకు చంపారు అనుకుంటారు తల్లి? మీరు ఇప్పుడు మీ ఇంటి పక్కనే కాబట్టి మీకు తెలిసి ఉంటుంది, నాగులతో కూడా మీరు మాట్లాడి ఉంటారు. ఆ విషయం మాకు అస్సలు తెలియదు. వాళ్ళు ఏమనుకుర్రు అక్కడక్కడ. ఇంట్లోనైతే గింత ముచ్చటే, పంచాదే, గొడవే ఏం లేదండి. ఏం లేదు. నన్ను రమ్మనేది ఇంట్లోకి రా, నన్ను కూర చేసిన బువ్వ పెట్టినా, నాకు బువ్వ పెట్టేది. నా ఆ కొడుకు చిన్న కొడుకుది, ఇది పెద్ద కొడుకుది. నువ్వు ఇక్కడ ఉంటావు నువ్వు? ఓకే. ఆ ఇల్లు మీరు రెంటుకున్న ఇల్లు మీ పెద్ద కొడుకుదా? చిన్న కొడుకుది. బూబా వాళ్ళు ఉండేది మీ చిన్న కొడుకుది? ఇదే నా కొడుకు పెద్ద కొడుకుది. పెద్ద కొడుకుది. వీడు ఉండరా కొడుకులు? లేరు, హైదరాబాద్లో పని చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఈ బూబా ఇప్పుడు ఈ ఆవులను ఏదేదో చేస్తూ ఉంటుంది, ఇట్లా దొంగతనాలు చేసి అమ్ముతారు వీళ్ళు. ఇందులో షరీఫ్ అనే వ్యక్తి ఇడికి వచ్చేటోడు ఎప్పుడన్నా? షరీఫ్ ఇప్పుడు చంపిన వ్యక్తి ఇడికి వచ్చేటోడు అని చెప్తా ఉన్నారు. కానిస్టేబుల్ వచ్చిండు. వస్తాడా ఇడికి? వచ్చిండు. అప్పుడప్పుడు ఈడ ఏదో దావతున్నా ఏదన్నా ఇక్కడ రాట్లే. 5 రోజుల కింద వస్తుండు. రాత్రి పూట వస్తున్నాడు. రేత్రి 8, 9 వస్తాడు 2 సార్లు. ఎట్లా వస్తుంటుండే? బండి మీద వస్తుండేనా కారా? తెల్లబట్టలే. తెల్లబట్టలు వేసుకొని వస్తుండే షరీఫ్. అందరు అన్న తర్వాత ఎందుకంటే గ్రామం కాబట్టి ఇక్కడ 9, 8, 9 అయిందా అందరు పడుకుంటారు, ఎందుకంటే పొద్దున్న లేచి పొలాలకు పోయేటోళ్ళు కాబట్టి. పని పోయేలు కదండి. ఇక వాళ్ళు మెసలు గటాయనా. ఓకే. ఇక అప్పుడు వస్తాడు, పోతాడు. షరీఫ్ వస్తాడు ఇడికి. నన్ను రమ్మనంగా వాళ్ళు రాగా నన్ను పో పెద్దమ్మ అనేది. షరీఫ్ ఇట్లా రాగానే బూబా వెళ్ళిపో పెద్దమ్మ అనేది. పెద్దమ్మ అనేది నన్ను. ఓకే. మనకెందుకులే, వాళ్ళకి ఏదో ఉంటుందా, మీరు సైలెంట్గా ఇంత జరుగుతుంది. నాకెందుకు? రమ్మంటే వస్తా, పొమ్మంటే పోతా. ఇక నాకు ఐసే తెలదండి. నీకు తెలుసు తల్లి, నాగులు అనే వ్యక్తి ఎవరితోన్నా కొట్ల వ్యక్తి మంచి. ఒకళ్ళు పంచాయతీకి పిలిస్తే పలికోడే కానీ మళ్ళీ ఎదురు జవాబు లేదు. అటువంటి బాబు. ఇప్పుడు షరీఫ్ మీకు తెలిసి ఎందుకు చంపారు అనుకుంటారు మీరు షరీఫ్ని? సారీ, అది అర్థం కాకనే కదండి. ఏదో ఆ మనిషిని ఎందుకు చంపారు, ఎట్ట తీసుకుపోయారు? ఇంట్లో గొడవ లేదా? గొడవ అయితే నేను వేరే వాళ్ళకి ఎవరికన్నా చెబుతున్నా ఉరికిపోయి. ఇంట్లో ఏం ముచ్చట కూడా లేదా? మంచిగా ఉండేటోళ్ళు ఇద్దరు మౌడి పిల్లలు మంచిగా వచ్చిన వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా మాట్లాడుకునేది. ఎప్పుడన్నా షరీఫ్ ఇట్లా వచ్చినప్పుడు వీళ్ళు ఏదైనా డిస్కషన్? లేదండి, లేదు. అబద్ధం మనం మందోళ్ళ మీద అనొద్దు. వద్దు. మంచిగానే ఉండేది. నన్ను బండి తీసుకుని ఇళ్ళకి రాగానే పెద్దమ్మ పో అనేది అంతవరకే. కానీ షరీఫ్ డైరెక్ట్ గా ఇంట్లోకి ఇంట్లో ఈడ ఆపేది బండి, మనిషి ఇంట్లో పోయేది. ఈ మధ్య ఎన్ని రోజుల నుంచి ఎక్కువ టైమ్స్ ఇక్కడ షరీఫ్ రావడం? 5 రోజుల నుంచి. ఓకే. ఇప్పుడు లాస్ట్కు బూబా ఎవరైతే ఉన్నారో ఆమెను చంపిందే షరీఫ్. వీడికి మీ ఇంటికి వచ్చిన వ్యక్తేనని చెప్తున్నారు. అట్నా? అతనే చంపేసిండు. ఆయన పోలీస్ అంట కదా? పోలీసే. కొత్తగా వచ్చిండు అట్నండి ఆయన. ఓకే. కాతల్లి ఇప్పుడు 45 సంవత్సరాల పెద్ద ఆమె బిడ్డలకు పెళ్ళిళ్ళై పిల్లలకు పిల్లలు కూడా ఈ ఎవరైతే ఈ షరీఫ్తోని అక్రమ సంబంధం పెట్టుకుంది బూబా అని చెప్తా ఉన్నారు. ఆ మెంటాలిటీ ఆమెది. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు? 6 నెలలు. 6 నెలలు అవుతుంది ఇక్కడ. ఎప్పుడైనా చెప్పేదా ఎందుకు వచ్చారు మరి? మీది అక్కడ తండ కదా అని అడిగిరా మీరు ఎప్పుడన్నా? వ్యవసాయం వేరే వాళ్ళు వ్యవసాయం పెడతారు కదండి. కౌలు పట్టుకున్నారు కాబట్టి దూరం అవుతుందని వచ్చినామని అది అట్నే అనేది మాకు విషయాలు మాకు. కాతల్లి ఇప్పుడు షరీఫ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు కానీ ఏదైనా నవ్వుకుంటా మాట్లాడడం కానీ వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని బయట మాట్లాడుకునే సమాచారం లేదండి. లేదు కదా? లేదు. ఇంట్లో ఏం అనుకునేది కానీ అస్సలు తెలియదండి. హస్బెండ్ ఉన్నప్పుడు వచ్చేటోడా, నాగులు ఉండేటప్పుడు వచ్చేటోడా, షరీఫ్ లేనప్పుడు? ఆయన గొడ్ల దులుకుని వచ్చేది. ఒక్కోనాడు ఉండేది, ఒక్కోనాడు ఉండకపోయేది. ఏమేమి ఉన్నాయి వాళ్ళ గొడ్లు? ఒక 2 ఆవులు ఉన్నాయి. మొన్ననే ఇనేది ఆవు. ఓకే. ఆవులు ఉన్నాయి 2. ఒక ఆవేదో దొంగతనం అయిందంటారు. శలకలు కట్టేసారు. ఆ రెడ్డి వాళ్ళది వీళ్ళది కట్టి అయితే వాళ్ళ 2 ఉన్నాయి, వీళ్ళది ఓడిపోయింది, ఒకటి ఉన్నది. ఒక్క రోజే ఒక అయ్యలతో 8 దాకా ఉన్నాడు ఆడ. మళ్ళీ 8 రాగానే తెల్లారి గట్ల పోతే అప్పుడే పోయింది. ఇక గొడవ వాళ్ళు 3 పిల్లలు కూడా పంచాయతీ పెట్టుకుని నీళ్ళు లేక దేశాల మీద దేవులాడారు కొన్ని రోజులు. ఎన్ని రోజులు అవుతుంది జరిగి ఆవోయ్? ఆవోయా మంచి ఎండాకాలం అండి. ఇక ఎండాకాలం 1 నెల 2 నెలల ముందు ఇది జరిగింది. ఓకే. బూబా ఎట్లాంటిది అసలు? ఆమె మెంటాలిటీ ఏంది అసలు? గుణం కూడా మంచిదే. కానీ మరి బయట వాళ్ళ గ్రామం అక్కడ వాళ్ళ తాండాలో వినిపించేది ఏంటంటే ఈ షరీఫ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, షరీఫ్, సుందర్, ఈ బూబా వీళ్ళు కలిసి ఆవులను ఏడేడ కట్టేస్తారో వీటిని గ్యాదర్ చేసి వీటిని రాత్రిపూట దొంగతనం చేసి వీటిని అమ్ముకునేటోళ్ళు పర్సెంటేజ్, అంటే అమ్ముకున్న దాంట్లో 10,000 వస్తే 3,000 ఇట్లా పర్సెంటేజ్ విషయంలో ఇది వచ్చేదండి. ఎప్పుడన్నా మీ ఊరు మీ గ్రామస్తులు ఎవరన్నా ఆవు పోయింది, బర్రె పోయింది అని ఎప్పుడన్నా విన్నారా? అనుకున్నారండి. ఊళ్ళో చాలా మంది పోయినాయి. చాలా మంది పోయినాయి. మరి అందులో బూబా ఉందంట.
ఇవి ఇట్లా దొంగతనాలు ఇవి బూబనేమో ఏడేడు ఆవులు ఉన్నాయి ఏడేడ కట్టేస్తారు అనేది బూబా చూసేది. తర్వాత ఈ షరీఫు ఈ వీళ్ళు వచ్చి ఏదో చేసేవాళ్ళు అంటే దొంగతనంగా ఎత్తుకుపోయి అమ్ముకునేటోళ్ళు అనేది ఆవు కూడా పోయే కదండి వీళ్ళది కూడా అదో పెద్ద కథల్లిరు అనే విషయాలు చెప్తా ఉన్నారు. ఆ ఆవును తీసుకుపోయింది కూడా సుందర్ ఇంకో అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన్నే ఇక్కడ నుంచి ఆవును పట్టుకొని పోయింది. అది సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది అది. మరి ఇక బయట వాళ్ళు ఎట్లా అదొక అంటే ఇక్కడ మరి ఊర్లో చాలా మంది ఆవులు పోతున్నాయి అది పోతున్నాయి అని అనుమానం పడగల మాది కూడా పోయిందంటే మా మీద అనుమానం అన్న ఉద్దేశంతో చేసిరు అనుకోవచ్చా ఎట్లా? ఇక తెలియదండి ఇక ఆ విషయాలు ఓకే, ఏమంటారు తల్లి ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీద తెచ్చుకొని చెయ్యొద్దండి అవి ఉమ్, ఎంత వాళ్ళు ఎసంటి వాళ్ళు లంగ కానీ దొంగ కానీ ఆ పని చేయొద్దు. ఓకే, ఇది అర్థమైందా? ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ ఏరియాలో కూడా ఆవులు పోయినాయి అని చెప్తున్నారు, దొంగతనాలు జరిగినాయి అని చెప్తున్నారు. ఇక్కడ మొత్తం మీద ఇది స్కెచ్. ఆవులు ఏదైతే ఉందో ఆవుల దందాల వీళ్ళ పర్సంటేజ్ విషయంలో లొల్లి వచ్చి నువ్వు నాకు పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వకపోతే ఈ విషయాన్ని బయట పెడతాన సందర్భంలోనే ఇది జరిగింది. ఎందుకంటే నాగుల్ని చంపాల్సినంత అవసరం లేదు, దేవుని లాంటోడని అందరు చెప్తా ఉన్నారు. నాగుల్ని చంపాల్సినంత అవసరం ఉంది. రేపు పొద్దున బూబాన్ ఒక్కదాన్ని ఈ విధంగా చేస్తే నాగులు అనే వ్యక్తి మా ఇంటికి షరీఫ్ అనే వ్యక్తి వచ్చేటోడు ఇట్లా ఇవన్నీ చెప్తాడేమో మళ్ళీ దొరికిపోతామేమన్న భయంతో నాగుల్ని ఫస్ట్ పొట్టన పెట్టుకున్న తర్వాత బూబా గారిని కూడా ఏదైతే ఆవులో అది గొర్రెలది సంబంధించి ఏదో వచ్చింది ఆ మధ్యలో కొంచెం ఆ 5-6 రోజులు ఒక అడవిడి అనేది జరిగింది ఇక్కడ అనేది మనకు వీళ్ళు ఇస్తున్న సమాచారం. వాస్తవానికి ఇక్కడ ఆవులు ఈ గ్రామంలో కూడా ఆవులు పోయినాయి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఒక మిస్ట్రీలాగా ఇది వేరేలాగా తీసుకెళ్లారు. అంటే అక్రమ సంబంధం కిందికి 3 లక్షల అప్పు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది స్పష్టంగా ఇంకొంచెం లోతులోకి వెళ్ళి కొన్ని ఇంకా నిజాలు బయట పెట్టాలనేది మేజర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఆవులు ఎడగట్టేస్తారమ్మా ఇక్కడే ఆవులు కూడా ఇక్కడే కట్టేస్తారని చెప్తా ఉన్నారు. ఎవరు? బూబా వాళ్ళే 2 ఆవులు రీసెంట్గా ఆవు కూడా ఈందిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళేదే సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. 2 ఆవులు అయితే ఒక ఆవును ఇక్కడ కట్టేసేటోళ్ళు. ఓకే, ఒక ఆవును అక్కడ. ఇది మొత్తం మీద స్టోరీ. ఈ లొల్లి కాస్త పానాల మీదకి వచ్చి ఆ ఎవ్వరు తెరువుని అమాయకమైన నాగుల్ని కూడా పుట్టన పెట్టుకోవాల్సి వచ్చింది ఇక్కడ. ఇది మొత్తం మీద ఉద్దేశం, ఇది మొత్తం మీద పరిస్థితి. ఎందుకంటే గ్రామం కాబట్టి మీడియా ముందుకు రావాలి, వచ్చి చెప్పాలంటే భయపడతారు అందరు. అంటే ఏమవుతుందో మాకెందుకు అనేది ఉంటుంది, లేనిపోని మాకెందుకు మాదేదో ఉన్నది దీన్ని చేసుకుంటున్నాం అనే ఇంటెన్షన్ ఉంటుంది. కాబట్టి ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఆ పెద్దమ్మ పక్కనే కాబట్టి ఆమె మాట్లాడగలిగింది, ఆమెకు తెలిసింది. కాబట్టి మేజర్ అంశం తాండాలో కూడా కొంతవరకు కప్పిపుచ్చే ప్రయత్నాలు అంటే మాకెందుకు అనేది. కాకపోతే నేను కెమెరా ఆపినప్పుడు నాకు చెప్పిన అంశాలు ఇవి. ఇది గొడవ అది కాదు, అక్రమ సంబంధించింది కాదు, వీళ్ళది ఒక దందా ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది అనేది మెయిన్ అంశం. కాబట్టి దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇది క్లారిటీగా అర్థమవుతూ ఉన్నది. ఇది మొత్తం మీద ఒకసారి బూబా వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ బిడ్డలతో కూడా. ఇప్పుడే ఇంటికి వచ్చిరని ఫోన్ కూడా రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు కూడా మీకు బ్రీఫ్గా చూపించే ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.